పుష్పాలకు పెద్దలకు ఒకేలా ఉందని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తాం? ఏంటంటే ఇప్పుడు సినిమాలు అన్న తర్వాత అంతే, ఆ సినిమాను చూసి ఈ సినిమా కాపీ అయినాయి, ఆ సినిమా హీరో లుక్ ఈ సినిమా అయిందని, ఆ సినిమాలో హీరో వేసుకున్న బట్టలు ఈ సినిమాలో హీరో వేసుకున్నాడని, ఆ సినిమాలో హెయిర్ స్టైల్ ఈ సినిమాలో ఉందని, ఆ సినిమా స్టోరీ ఈ సినిమాలో ఉందని, ఆ సినిమాలో పాటలు ఈ సినిమాలో ఉన్నాయని, ఆ సినిమాలో డ్యాన్సులు ఈ సినిమాలో ఉన్నాయి, ఆ సినిమాలో ఫైట్లు ఇట్లా ఉన్నాయని రకరకాలుగా అంటారట. కానీ ఎన్ని రకాలుగా చేసినా సినిమా బాగుంటే దాన్ని ఎవడో ఆపలేడు. మీరే చూసుకోండి, కొన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఆ సినిమాలు స్టోరీలు యాస్ తీసుకు ఉన్నా కూడా సినిమాలు బాగా ఆడతాయి. ఇదంతా కారణం ఏంటంటే సినిమాలు బాగా తీయాలి, సినిమాలు బాగుండాలి. కాబట్టి ఏంటంటే సినిమాలు బాగుంటే బాగా తీస్తే ఎవరిని ఏది ఆపలేదు. కానీ RC16 ఈ సినిమాలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కెమెరామెన్లు, పెద్ద పెద్ద అదే ఇంకా టీం అంతా ఉంది. కాబట్టి ఇంతమంది కలిసి చేస్తున్నారు కాబట్టి యాజ్ టీజ్గా వేరే సినిమాని కాపీ కొడుతున్నారు అనేది అది కరెక్ట్ కాదు. ఇది కొట్టరు అంతే. దేని కొడతారు చెప్పండి? ఎందుకంటే ఒక సినిమాలో చేసిన వాళ్ళని తీసుకొచ్చి యాజ్ టీజ్ ఈ సినిమాలు పెట్టారు. అదే ఫస్ట్ లుక్ బాగుంది, నేను కాదంటలే. అదే చాలామంది అన్నారు పుష్ప లుక్ అని అది అని. ఎన్ని లుక్లు ఉన్నా ఎన్ని సేమ్ లుక్ ఉన్నా సినిమా బాగుంటే దాన్ని ఎవడో ఆపలేడు. ఇక లుక్కి ఏం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచినారు. టీజర్ ఏ ఎక్స్పెక్టేషన్స్? ఇక టీజర్ అయితే అసలు ఎక్స్పెక్టేషన్ కానీ టీజర్ సంబంధించింది కానీ అసలు చెప్పలేక అన్నీ బాగానే ఉన్నాయి. టీజర్ చూసి అదే లుక్, ఆ లుక్ అయితే చాలా బాగుంది. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఆ సినిమాలాగా ఉందని ఈ సినిమాలో కరెక్ట్ కాదు. ఇది డిఫరెంట్గా ఉంది, అది డిఫరెంట్గా ఉంది. పుష్ప సినిమా కూడా బాగుంది, నేను కాదంటలే. ఆ సినిమా బాగుంది, ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది.